నమస్కారం టీవీ56 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రభుత్వ చర్యలపై సెటైర్లు వేద్దామని చేసిన ఓ ప్రయత్నం దేశంలో ఇప్పుడు సంచలనంగా మారింది. జేఎన్జీ పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో మొదలైన ఓ పోరాటం రాజకీయ రంగు పులుముకుంటోంది. సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా దూసుకుపోతోంది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? ఆ పార్టీ ఎందుకు మొదలైంది? మే 15న ఓ కేసు విషయంలో సిజేఐ చేసిన వ్యాఖ్యలే ఈ పార్టీకి ప్రాణం పోసాయని చెబుతున్నారు. ఉద్యోగాలు లేక సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ కొందరు యువకులు ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారుతున్నారని, అలాంటి వారంతా బొద్దింకల్నే అర్థం వచ్చేలా చీఫ్ జస్టిస్ రాజకీయ పార్టీ కాదని చెబుతూనే మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు అభిజిత్. ఈ మేరకు తన వెబ్ పేజ్ లో క్లారిటీగా వాటిని పొందుపరిచారు. జడ్జీలకు పదవి విరమణ తర్వాత రాజ్యసభ సీట్ల వంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించకూడదు అనేది పార్టీ ప్రధాన డిమాండ్. ఇక పార్టీ ఫిరాయింపులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఇక మిగతా వార్తలకు వస్తే బీఆర్ఎస్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు చేయడం ఏంటని మండిపడ్డారు. కేటీఆర్ ఏదో సాధించామని శాడిజం చూపుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగితే ప్రతిపక్ష నేత ఎక్కడున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాల్పులు జరిపితే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పింక్ చొక్కాలు వేసుకున్న పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. 2వ విడత కాకుండా 3, 4 విడతల్లోనూ ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. హైదరాబాద్ లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ట్రాన్స్ఫార్మర్ పేలింది. అబ్బూర్ రోడ్ లోని 130 kV ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు ఒక్కసారిగా చేయడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సిబ్బందికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సిబ్బంది. అమెరికాలో మరోసారి భారీ టెక్ లే ఆఫ్స్ తుఫాన్ మొదలైంది. మెటా, అమెజాన్, లింక్డ్ఇన్ వంటి దిగ్గజ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా H1B వీసాలపై ఆధారపడిన భారతీయ టెక్కీలు ఇప్పుడు 60 రోజుల్లో ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే అమెరికా వదిలి వెళ్లాలి అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండేందుకు చాలా మంది భారతీయులు B2 విజిటర్ వీసాకు మారే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియపై కూడా అమెరికా అధికారులు కఠిన నిఘా. తమిళనాడు సీఎం విజయ్ తన కేబినెట్ ను విస్తరించారు. కొత్త మంత్రి మండలిలో 23 మందికి చోటు కల్పించారు. కొత్త వారిలో కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు ఇచ్చారు. మిగిలిన 21 మంది కూడా టీవీకే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి పి విశ్వనాథ్, రాజేష్ కుమార్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.